యుద్ధంలోకి చైనా కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు నుండి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని అమెరికా సైన్యం బ్లాకేడ్ చేస్తుందని ట్రంప్ ఆర్డర్స్ పాస్ చేశాడు. బ్లాకేడ్ అంటే అర్థం ఏంటి అంటే ఇరాన్ షిప్స్ మాత్రమే కాకుండా ఏ దేశానికి చెందిన షిప్ కూడా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లో బయటకు కానీ లోపలికి కానీ వెళ్లకుండా తమ సైనిక శక్తితో దిగ్బంధనం చేయటాన్నే బ్లాకేడ్ అని అంటారు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గుండా వెళ్లడానికి అమెరికా, చైనా, ఇండియా, పాకిస్తాన్, ఇరాక్ ఈ 5 దేశాలకు ఇరాన్ స్పెషల్ పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు ఈ దేశాలకు సంబంధించిన షిప్లు కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గుండా వెళ్లకుండా ట్రంప్ బ్లాక్ చేస్తున్నాడు. ట్రంప్ కి ఎదురు మాట్లాడడానికి మన ఇండియా ధైర్యం చేయలేకపోవచ్చు. కానీ ఒకవేళ ట్రంప్ కనుక చైనా, రష్యా షిప్లను ఆపితే వాళ్ళు ఊరుకుంటారా? అప్పుడు ఖచ్చితంగా రష్యా, చైనా అమెరికన్ షిప్ల మీద దాడి చేస్తాయి. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గుండా వెళ్తే అందరి షిప్లు వెళ్ళాలి, లేదంటే మొత్తానికే క్లోజ్ చేసి పడేస్తా అంటూ ట్రంప్ ఇరాన్ కి వార్నింగ్ ఇస్తున్నాడు. ఒకవేళ అమెరికన్ షిప్లు ట్రంప్ చెప్పినట్లే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని బ్లాకేట్ చేస్తే దానిని సీజ్ ఫైర్ బ్రేక్ చేసినట్లుగా భావించి అమెరికన్ షిప్లను అండర్ వాటర్ మైన్స్ తో పేల్చి పడేస్తామని ఇరాన్ చెప్తుంది.